మీకు ఇష్టమా కోడిగుడ్డు? తింటావా? మోతీనా? హాయ్ అండి, చిక్కుడుకాయ కోడిగుడ్డు కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటి అన్ని చూపించేస్తాను. కిచెన్ లో చేసుకుందాం. ఏం శనగలు కాదమ్మా, చిక్కుడుకాయ కోడిగుడ్డు చిక్కుడుకాయ పాలు పోసుకుని కర్రీ చేసేసుకుందాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చర్చలు బాగున్నాను. నేను మీ రజనీని. ఈ రోజు అయితే మనం కోడిగుడ్డు చిక్కుడుకాయ కర్రీ అయితే చేసుకోబోతున్నాం. మసాలా వేయకుండా చేసుకుంటున్నాము. ఎలా చేసుకోవాలి ఏంటి అన్నీ చూపిస్తాను. కోడిగుడ్లు అయితే ఇలా మీకు సైజు ఎన్ని గుడ్లు అయితే వేసుకుంటారో సైజు అదే కరెక్ట్గా బౌల్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత 4 కోడిగుడ్లు అయినా సరే 6 అయినా సరే వేసేసుకుని కరెక్ట్గా సైజు బౌల్ అయితే కరెక్ట్గా ఉండాలండి సైజు. ఎందుకంటే మనకు గ్యాస్ వేస్ట్ అవ్వదు అందుకని అయితే చెప్తున్నాను నేను. ఇలా అయితే వేసుకుని వాటర్ అయితే గుడ్లు ములిగేదాకా పోసుకోండి. పోసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ ఇలా అయితే వేసుకుని గుడ్లు ములిగేదాకా వాటర్ పోసుకుని ఇలా అయితే ఉడికించుకోండి. కోడిగుడ్లు అయితే చూడండి ఇలా అయితే బద్దరాయాలి కంపల్సరీగా. మనకి బద్దలాసినప్పుడే ఫ్రీగా పెచ్చు అయితే ఊడొస్తుందండి. ఎక్కడ కోడిగుడ్డు ముక్కలది ఉడిపోకుండా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయలు ఇలా నైటే తీసేసుకోవాలండి. ఈయనలో అయితే నైట్ తీసుకుంటే కొంచెం ఉడుకుతాయి చిక్కుడుకాయలు అయితే, పసిరివాసన అది రాదు. ఇలా అయితే మనం వీన్లు అది తీసేసుకుని పుచ్చులు అది చూసుకుని ఇలా అయితే తయారు చేసుకుని నైట్ పెట్టుకోవాలి కంపల్సరీగా. పొద్దున్నే కర్రీస్ అవుతాయి, మనకి అడవుడు ఉండదు, ఫ్రీగా చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే అసలు పెట్టకూడదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కాయలు కుక్ అవ్వ గమ్ముని గట్టిగా అది ఉంటాయి. నైటే తీసుకుని ఈయన తీసుకుని బయట పెట్టేసుకోండి. ఇలా ఇప్పుడైతే 2-3 సార్లు వాష్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే ఇలా అయితే కట్ చేసుకోండి. ఆనియన్స్ అయితే నేను 2 గడ్డలు తీసుకున్నాను. పచ్చిమిర్చి అయితే 5 తీసుకున్నాను. ఇలా అయితే కట్ చేసుకుని పెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, కోడిగుడ్లు అయితే మనం ఇలా అయితే వచ్చేసుకున్నాము. చూడండి, ఆయిల్, ఉప్పు, పసుపు వేసిన వల్ల మనకి ఒక్క గుడ్డు కూడా ముక్క కూడా ఉడిపోదండి. అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో తీసి నేను ఇలా ఉడకబెట్టాను. స్టవ్ అయితే స్లోలో పెట్టుకుని ఇలా ఉడికించుకోండి. చూడండి, పెచ్చిలు అయితే పాడేయకండి, మొక్కలు కడిగి వేసుకోండి, మొక్కలు స్ట్రాంగ్గా ఉంటాయి. చూడండి, కోడిగుడ్లకు అయితే చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకోండి. చాకు అయితే తీసుకుని ఇలా కొంచెం ఫ్రెష్ చేసుకోండి. లోపలికంతా కుక్ అయ్యి టేస్ట్ అయితే బాగుంటాయి. పులుసుకు అయితే ఎక్కువగా ఘాట్లు పెట్టుకోవాలండి. ఇగురు కదా, లైట్గా పెట్టుకోండి. హాయ్, స్టవ్ అయితే వేసేస్తున్నాం. కర్రీ అయితే రెడీ చేస్తున్నాం. ఇంకా కావాల్సిందో ఒక మిరకాయ. తడి ఎక్కడ ఉండకూడదండి, తడి లేకుండా ఆయిల్ అయితే పోసేసుకుందాం. చిటికెడు పసుపు, బాగా హీట్ అవ్విద్దాం. మనం తయారు చేసుకున్న చిక్కుడుకాయలు నీట్గా కడిగేసుకుని కోడిగుడ్లు కలర్ అయితే చేంజ్ అయిపోయింది. వీటన్ని కూడా తీసేస్తాం. చిక్కుడుకాయలు, పచ్చిమిర్చి, గుడ్డు కర్రీ చాలా మంచిదండి. ప్రతిరోజు పిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. చిక్కుడుకాయ అంటే సీజన్లోనే కాస్తాయి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టంగా తింటారండి చిక్కుడుకాయ కర్రీ అయితే. నేను మసాలా లేకుండా అయితే ఈ కర్రీ అయితే చేయబోతున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఒక నిమిషం బాగా వేగిద్దాం. బాగుంటుంది కలర్ అయితే తక్కువ.
బాగా వేగిపోయింది. మనం చిక్కుడుకాయలు అయితే వేసేసుకుందాం. చూడండి, ఇది మా నాన్నగారు తెచ్చుకుంది బుట్ట. నాకు కూడా చాలా ఇష్టమైంది. ఇందులో అయితే తీసి దీన్ని తీసి ఇందులో వేశారు మా అమ్మాయి మా నాన్నగారు. చిక్కుడుకాయలు అయితే ఇందులో వేసేసుకుందాం. మనం కావాల్సింది చేసుకోవచ్చు. ఈ గుడ్లోకి ఇలా వేయించుకోండి. పర్ఫెక్ట్ కలర్ కావాలి. ఒక 5 నిమిషాలు కుక్ అవనిద్దాం. చూడండి, బాగా కుక్ అయిపోయింది. బాగా వేగింది కూడా. పర్ఫెక్ట్ కలర్ వచ్చేస్తుంది. ఆయిల్ అయితే ఎక్కువగా పడుతుందండి చిక్కుడుకాయ కర్రీకి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇంకొంచెం కోకోనట్ ఆయిల్ అయితే వేసుకుందాం. చూడండి, బాగా వేగిన తర్వాత ఒక పాయ అయితే మనం ఇలా దంచుకుని వేసుకోండి. వెల్లుల్లి, నేను మసాలా అది వేసుకోలేదండి, ఓన్లీ జీలకర్ర పొడి అయితే వేస్తున్నాను. జీర్ణం బాగా అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. హాఫ్ స్పూన్ వేసుకోండి. చూడండి, కల్లుప్పు కంపల్సరీ కల్లుప్పు వేసుకోండి. సాల్ట్ కన్నా కూడా మన కల్లుప్పు అయితే చాలా మంచిది. పసుపు హాఫ్ స్పూన్. కారం అయితే మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగానే వేస్తాను, టేస్ట్ బాగుంటుంది. ఇలా అయితే ముక్కలకన్నీ కూడా నీట్గా పట్టించేసుకోండి. చూడండి, కలర్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. నేను కారం అయితే ఇంకొంచెం వేసుకుంటున్నాను. నేను ముక్కలన్నీ కూడా రెడ్ కలర్ వచ్చే వరకు నేను కారం వేసుకుంటాను. కరెక్ట్గా సరిపోతుంది. కారం ఎక్కువ ఉంటే కాయల్లో కనుక మీరు తక్కువ వేసుకోవచ్చండి. మా కాయలు అయితే లైట్గా ఉంటాయి. మా మెరుకుల కాయలు, గుంటూరు కాయలు అయితే కొద్దిగా కలుపుకుంటాం మేము. ఇలా అయితే మొత్తం పట్టించేస్తుంది. మనం వేయించుకున్న కోడిగుడ్లని కూడా వేసేసుకుందాం. కావాల్సినంత వాటర్ అయితే వస్తుంది. హై ఫ్లేమ్లో అయితే పెట్టుకుందాం. వాటర్ అయితే కరెక్ట్గా మనకి ముక్కలు ములగాలండి. చిక్కుడుకాయ కోడిగుడ్డు కర్రీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వాటర్ పోసిన తర్వాత కొద్దిగా నెయ్యి అయితే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బాగా దగ్గర కంటే కుక్ అవనిద్దాం. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే దగ్గర పడిపోయింది. బాగా కుక్ అయింది. ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఇలా బయటకు వస్తే కర్రీ అయితే రెడీ అయిపోయినట్టు. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా. కొద్దిగా పాలు అయితే పోసుకుందాం. టేస్ట్ బాగుంటుందండి.
హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కుడుకుడు తెచ్చుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ దగ్గర పడిన తర్వాత అయితే కొత్తిమీర అయితే నీట్గా కట్ చేసుకుని కడిగేసి వేసేసుకోండి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే గిట్ చేయొచ్చు. కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం. చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. లక్ష్మి బంగారం అక్కడ చూడండి హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. ఏం కర్రీ లక్ష్మి? కోడిగుడ్డా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి కంపల్సరిగా. బాయ్ బాయ్. సూపర్ కర్రీ, పాలు పోసుకుని కోడిగుడ్డు చికెన్ కర్రీ. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.